వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అభ్యంతరకర పోస్టులు పెట్టినటువంటి కేసులో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ పూడి శ్రీహరికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. అరెస్టు నుంచి నాకు రక్షణ కల్పించాలి అని చేసినటువంటి ప్రయత్నాన్ని న్యాయస్థానం నేరుగా తోసిపుచ్చింది. ఇప్పుడే అరెస్ట్ అవుతారని ఎలాంటి ఆధారాలు లేవు, ఈ దశలో మేము జోక్యం చేసుకోవడం అవసరం లేదు అని స్పష్టం చేస్తూ కోర్టు తేల్చేసింది. పాపం ఈ కేసు విచారణ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారి ఎదుట జరిగింది. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ది గ్రేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తూ, అయ్యా పోలీసుల చర్యల నుంచి ముందస్తు రక్షణ ఇవ్వాలి అని కోరారు. అని కోర్టు సూటిగా ప్రశ్నించింది. అరెస్టు చేయబోతున్నారనే స్పష్టమైన సమాచారం ఉందా, లేదు ఊహల ఆధారంగా రక్షణ కోరితే న్యాయస్థానం ముందుకు రావడం లేదని స్పష్టంగా తెలిపింది. అంటే అయ్యో నన్ను అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ ఇచ్చేయండి. అరెస్ట్ చేస్తారా లేదా, ఎందుకు చేస్తారు, ఏ బేస్ మీద చేస్తారో మీకు ఏమైనా తెలుసా, అరెస్ట్ చేయడానికి దానికి తగిన కారణాలు ఉన్నాయా, లేదు ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ మాకు చెప్పకుండా ఏం లేకుండా మీరు వచ్చి నాకు బెయిల్ ఇచ్చేసేయండి, అరెస్ట్ చేసేస్తారంటే ఎలాగా? మీ ఊహల ఆధారంగా రక్షణ కోరితే న్యాయస్థానం మేము ముందుకు రామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండానే ఈ మాట అంతా చేశారు. ఇంకా కీలకంగా ఉన్నటువంటి విషయం, కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల్ని పూర్తిగా రద్దు చేయలేదు, కేవలం సస్పెండ్ చేశామని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అంటే కేసు ఇంకా లైవ్లోనే ఉంది. ఇక పోలీసుల తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ బలంగా వాదనలు వినిపించారు. కోర్టు ఇరుపక్షాల మాటలు విని తదుపరి విచారణని ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇదేమన్నా చిన్న కేసా? మార్ఫింగ్ ఫోటోలు, చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు పెట్టడాలు, అభ్యంతరకరమైనటువంటి కంటెంట్తో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఈ ఆరోపణలతోటే ఈ పూడి శ్రీహరి మీద, అలాగే గిరీష్ కుమార్ రెడ్డి మీద కుప్పం పోలీసులు పెట్టినటువంటి కేసు. కింది స్థాయి కోర్టులోనేమో అబ్బాయి అదేం లేదంటూ తిరస్కరించారు. పోలీసులు హైకోర్టులో ఇమ్మీడియట్గా సవాల్ చేశారు. ఇది లీగల్ ఫార్మాలిటీ ఏం కాదు. కోర్టు చాలా స్పష్టమైనటువంటి షాక్ ఇచ్చింది. సాక్ష్యాలు లేకుండా ముందస్తు రక్షణలు కోరుకుంటే న్యాయస్థానం అంగీకరించదు అని. ఇక పూర్తిగా దర్యాప్తు సంస్థల చేతుల్లోనే కేసు అనేది ఉంది. 29న మరి ఎటు మలుపు తీసుకుంటుందో అప్పటి వరకు ఉత్కంఠ అయితే ఉంటుంది. అది మాత్రమే కాకుండా విడుదల చెయ్యాలి అని చెప్పి నిన్ననే ఇంకొక తీర్పు కూడా ఇచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా అడిగినటువంటిది ఏంటంటే, సీఎం చంద్రబాబు మీద అనుచితంగా ఎందుకు అసలు పోస్టులు పెడుతున్నారు, ఆయన కత్తి చేత పట్టి హత్యా రాజకీయాలు చేస్తున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోలతో ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఎవరి ప్రోద్బలంతో ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటూ ఆయన్ని కుప్పం పోలీసులు అడిగారు. కానీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. అట్ ద సేమ్ టైం తన స్వస్థలం, గతంలో చేపట్టిన బాధ్యతలు, వీటికి సంబంధించే ఆయన సమాధానం ఇచ్చారు తప్ప మిగతా వాటికి ఎక్కడ పోలీసులకి సమాధానం ఇవ్వలేదు. ఇది కూడా కోర్టులో చెప్పారు. అట్ ద సేమ్ టైం, అయ్యా మీ ఫోన్ లాక్ తెరిచి ఇవ్వండి అంటే నాకు పాస్వర్డ్ తెలియదు అంటే, ఆయన ఫోన్ పాస్వర్డ్ ఆయనకు కూడా తెలియదు అంటే మరి ఇంకెవరికి తెలుసు? అంటే అందులో ఏముంది అనేది పోలీసులకు తెలియకూడదు అనుకుని ఆయన కూడా చెప్పలేదు. అండ్ అఫ్కోర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని ఎలా క్రాక్ చేయాలి అనేటువంటిది కూడా పోలీసులకు తెలుసు. సో సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారనేది తెలుస్తున్నటువంటి అంశం. అట్ ద సేమ్ టైం కేసుకు సంబంధించి ఇంకా వివరాలకి క్వశ్చన్ చేస్తే దాదాపు 5 గంటల పాటు ఆయన అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఇక బయటకు వచ్చి నేను పూర్తిగా సహకరించాను అని విలేకరులకు చెప్పడం. మరి ఇలాంటివన్నీ అయిన తర్వాత కోర్టు వారు మాత్రం ముందుకు వచ్చి పర్వాలేదు సార్, మీరు అడిగారు కదా, మీరు సిపిఆర్ఓ గారు చెప్పండి, మీకు రక్షణ కావాలంతే కదా, వెంటనే ఇచ్చేస్తామని అంటారా? చేతిలో సరైనటువంటి ఆధారాలు లేవు, చేసినవనేమో తప్పుడు పనులు. మరి ఇలాంటి పనులు చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఎంతైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఇలాంటి షాకులు తగులుతాయి అనేది అందరూ ముందు నుంచే చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా పొన్నవోలు అకౌంట్లోనే పడింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.